దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరివాడు అంబేద్కర్ అని అన్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమాన హక్కులు, చదువు, ఉద్యోగం మహనీయుడు అంబేద్కర్ ప్రసాదించింది అని అన్నారు. ఈయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి ముందుకు సాగాలని పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత బోరగల్ల వెంకవ్వ, రాజయ్య, మాజీ సర్పంచ్ యుగేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చైతన్య, కొండల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండరపు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చిన్న వెంకటేశం, ఉడిగే రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, మాజీ ఉప సర్పంచ్లు జితేందర్ రెడ్డి, పోతిరెడ్డి హరీష్, మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు, దుద్దెనపల్లి అంబేద్కర్ విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Right. Next. Let's not. అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను భక్తులు గుట్టాలు. అన్న వెనక జరగానే అందరు వస్తారు. గ్రామంలో కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ఇక్కడ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కావాలి అని చెప్పి మరీ పట్టుబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషం అవుతుంది. ఇంత పట్టుదలతో ఉన్నందుకు మీ అందరూ కూడా ఉపయోగపడుతున్నారు. అదే కాకుండా ఎన్నో అవాంఛనీయాలు అంటే చాలామంది చాలా విషయాలు ఈ యొక్క విగ్రహ స్థాపన గురించి మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ ఇదంతా క్రెడిట్ అంతా కూడా ఈ విగ్రహం స్థాపించడానికి వచ్చిన ఆర్గనైజర్స్కి, గ్రామస్తులకు మొత్తం చెందుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకటి ఇవాళ కానీ అంటే ప్రధానమంత్రి దగ్గర మొదలు పెట్టుకుంటే, రాష్ట్రపతి దగ్గర మొదలు పెట్టుకుంటే, ప్రధానమంత్రి దగ్గర మొదలు పెట్టుకుంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగ అధికారులు కానివ్వండి, లేకపోతే మనం నడుస్తున్న విధానం కానివ్వండి, అన్నీ కూడా రాజ్యాంగంలో పొందవలసిన విధంగా మనందరం కూడా చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన విధంగా మనందరం కూడా నడుస్తున్నాం. కాబట్టి అంత పెద్ద మహనీయుడిని నిజంగా ఇవాళ మనం గౌరవించుకోవాలి. వారి పుట్టినరోజు చాలా బ్రహ్మాండంగా చేసుకోవాలి. అవకాశం నాకు ఇచ్చినందుకు, వారికి పూలమాల అలంకృతం చేసడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు దండపల్లి ఆర్గనైజర్స్కి, దుద్దెనపల్లి ఆర్గనైజర్స్కి, అదేవిధంగా దుద్దెనపల్లిలో కూడా ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం. నేను చాలాసార్లు ఇక్కడికి వెళ్ళి పోతుంటా వస్తుంటా నాకు కూడా చిన్న అనుమానం వచ్చింది. అయితే బస్సు గిట్ట దాకదు కదా, లేకపోతే దాకదు కదా. ఏం దాకకుండా మంచిగా పెట్టిండ్రు, ఏం పర్వాలేదు, మంచిగా ఉంటుంది విగ్రహం.
దీని గురించి కొంతమందికి అపోహ ఉన్నది, ఇక్కడ తీస్తారు కావచ్చు, రోడ్డు మీద కావచ్చు అని చెప్పి. ఎటువంటి అపోహ మీరు పెట్టుకునే అవసరం లేదు. నేను మీ అమ్మడు ఉన్నారు, అందుబాటు.